ఎప్పటి నుండైనా దేవుడు ఎప్పుడు నా హృదయం తడుతున్నాడు, ఎప్పుడు నా కొరకు ఆలోచన చేస్తున్నాడు అని ప్రతిరోజు మనం ఒక 10 నిమిషాలు కానీ దేవుని వాక్యం చదవడం కానీ, వినడం కానీ, లేకుంటే పాట నేర్చుకోవడం కానీ, చెల్లెలు ఎన్నో వాక్యాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి. ప్రతిదీ మనం ఎప్పుడు ఖాళీ ఉన్న సమయంలో ప్రతిరోజు నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు, అవసరమైతే చెప్పవచ్చు. ఆసక్తి ఉంటే కదండి. ఆసక్తి లేనప్పుడు ఎంత చెప్పినా నేర్చుకోము. అది ఒక పని ఇష్టం ఉంటేనే మనం చేయగలుగుతాం. కాబట్టి దేవుడు అంటే మనకు ఇష్టం ఉండి లేనట్టే. అదే భార్య అంటే ఇష్టం, భర్త అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతాం, ఎన్ని బాధలను పడతాం, ఎన్ని అవమానాలను పడతాం, కానీ దేవుడు అనేసరికి దూరం పెడతాము. పిల్లలైతే గుండె కట్టుకొని బాధపడతాం, కానీ దేవుణ్ణి దూరం పెడుతున్నాం. కాబట్టి అలా ఉండకుండా దేవుడు మన హృదయంలోకి రావాలనుకున్నాడు, మనలో నివసించాలనుకున్నాడు. కాబట్టి ఈ మాటల చేతన ప్రతిరోజు మనం దేవుని దగ్గర తీయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి